మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కూడా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఒక గొప్ప పార్టీ, బాగా డబ్బున్న పార్టీ, బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి పరామర్శకు వెళ్ళినటువంటి ఏంటి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ ఎందుకు ఆర్థిక సహాయం అందించలేదు? అన్ని వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఉంచుకొని కూడా ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకుడి యొక్క పర్యటన మొత్తం ఆద్యంతం ఏర్పాటు చేసి ప్రజల్లో తీసుకెళ్ళి ఆయన పొలాలు చూస్తానంటే చూపించింది తాము, వాళ్ళకి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేసినాం, మేము తలుచుకుంటే అసలు ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడు, మమ్మల్ని ఆ రోజున ఆపారు, మేము ఈ రోజున చాలా ప్రజాస్వామ్యంగా పరిపాలిస్తున్నాం కాబట్టి ఆయన ఈ రోజున పర్యటన చేయగలుగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీరేమంటారు గోవర్ధన్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారికి అహంకారం నెత్తికెక్కిందనడానికి నిదర్శనం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కడైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా మేము తలుచుకుంటే మేము బయటికి వెళ్ళేటోళ్ళు కాదని చెప్పడం ఎంతవరకు కరెక్టు? దీనికి నిజంగా అహంకారిగా వ్యవహరిస్తుందని చెప్పడానికి నిదర్శనం ఇది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 100 రోజుల వరకు కొత్త గవర్నమెంట్, కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు, 100 రోజుల వరకు వాళ్ళు టైం అడుగుతారు కదా, 100 రోజుల దాకా వెయిట్ చేద్దామని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెయిట్ చేసిండు. లేదు అందరిలాగానే తొందరపాటు మాట్లాడొచ్చు అనుకుంటే అప్పుడే మాట్లాడతాడు. కాదు 100 రోజుల సమయం అడిగింది కాబట్టి 100 రోజుల దాకా వెయిట్ చేద్దామని చెప్పేసారు. ఇప్పుడు కాళ్ళ సుజాత మేడం గారు ఏం చెప్తారంటే ఉచిత ప్రయాణంతో పెద్ద అద్భుతం చేశారని చెప్పి చెప్తారు కదా. మీరు ఈ 3-4 నెలల్లో జీరో టికెట్ మీద ఎంత ఖర్చు అయింది, మీరు ఎంత ఈ ప్రభుత్వం తరఫున ఎంత ఇచ్చారు, మీరు ఒకసారి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. అది చెప్పారు ఇక్కడ. ఏదో రన్నింగ్ ఆర్టీసీ ఇప్పుడు ప్రభుత్వమే కదా గొప్ప పథకం అన్నది, గొప్ప చేసిన గతంలో అంటే ఆర్టీసీ ఒక సంస్థ, కానీ ఇప్పుడు ఆర్టీసీని మీరే కదా గవర్నమెంట్లో కలిపేసుకుంది. కలిపేసినాం. మంచి ప్రయత్నం కదా, అది తప్పేం కాదు కదా. తప్పనట్లే. మీరు ఎంత ఖర్చు పెట్టారని అంటే గతంలో అయితే ఆర్టీసీకి ఎంత చెల్లించారనేది ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇంకా మళ్ళీ లాస్ట్ మూమెంట్ లా అది గవర్నమెంట్ లో కలపడం జరిగింది. ఈసారి గవర్నమెంట్ వస్తే దాన్ని ప్రక్షాళన చేసి దాని అప్పులన్నీ కట్టేసి దాన్ని ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా క్లియర్ చేసి దాన్ని కంప్లీట్ ప్రభుత్వం తరఫున బడ్జెట్ లో కూడా దానికి అంతా కేటాయించేసి ఆర్టీసీకి నష్టం లేకుండా చూసి ఆ ప్రభుత్వ ఉద్యోగులు మంచి కాపాడుతున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉండే ప్రభుత్వం ఆర్టీసీకి అడుగులేసింది. సార్ దురదృష్టవత్తు ప్రభుత్వం పోయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రన్నింగ్ బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పేసి అదొక అద్భుతమని చెప్పేసి జీరో ఇప్పటి వరకు దాదాపు గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో ఈ ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఎన్ని వేల కోట్లు, 800 కోట్లు ఇచ్చిందో ఒకసారి చెప్పాల్సిన బాధ్యత ఉంది. జీరో టికెట్ ఎంత కేటాయించారు, దానివల్ల ఎంత నష్టం వచ్చింది, దాని నష్టాన్ని ఎట్లా పూడుస్తున్నారు అని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇప్పటివరకు చెప్పట్లేదు. 100 రోజులలో రైతులకు మేడం ఏం చెప్తుందంటే ఇప్పుడు రైతులు ఎండిన ఒడ్లు నాట చూపించాక రైతులు పొలం ఎండిపోయి చూపిస్తున్నారు. ఎంత సిగ్గుపాలు పడండి. సోషల్ మీడియాలో చూస్తున్నాం, రైతు ప్రత్యక్షం చూస్తున్నాం. రైతులు పొలాలు ఎండిపోతుంటే ఒకసారి రైతు ట్యాంకర్లు తీసుకొచ్చి పొలాలలో వండి వస్తారు. మనం తాగడానికో లేకపోతే ఏదో ఫంక్షన్లో కూడా ట్యాంకర్లు బుక్ చేసుకునే వాళ్ళం. కానీ రైతు పంట పొలాలకు తడుపుకోవడానికి కూడా ట్యాంకర్లు బుక్ చేసుకుంటారంటే దీని ఎంత దీనంగా ఉందో ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి. ఇంత అద్భుతంగా, ఇంత దారుణంగా ప్రజలు అంటే మన్నె గోవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, మీరు విజువల్స్లో చూస్తే కేటీఆర్ పట్టుకున్నటువంటి వరి కంకుల్లో ఆ వరి కంకులకి వడ్లున్నాయి. మరి ఆ స్థాయికి వచ్చింది. ఇప్పుడు మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ వడ్లు వచ్చినాయి. వడ్లు వచ్చిన తర్వాత ఈ సీజనే ఎండబెట్టే టైం కదా. ఈ సీజన్లో అంటే వరి పంట నష్టం ఎప్పుడు అవుతుంది? నార్లు పోసిన తర్వాత ఒక 1 నెల రోజులు 15 రోజుల్లో నీళ్ళు అందకపోతే చచ్చిపోతాయి. వరి నారు ఎండిపోతుంది, లేకపోతే వరి నాట్లు వేసిన తర్వాత ఎండిపోతాయి. కానీ అవి కంకులు వచ్చిన తర్వాత పోయి పరామర్శిస్తే నిజంగానే ఎండిపోయి ఉంటాయి కదా. ప్రతి వరి పొలం కూడా ఇప్పుడు పచ్చదనం కోల్పోయి పసుపు రంగులోకి వచ్చి ఉంటాయి కదా. ఇప్పుడు ఆ మహిళలు పట్టుకున్నటువంటి కంకుల్లో కూడా వాటికి బియ్యపు గింజలు అంటే వడ్లు ఉన్నాయి కదా అనేది వాళ్ళు అంటున్నారు. మీరు కూడా తెలుసు, మీరు కూడా రోజు ప్రత్యక్షంగా మీ ఛానల్లో చూస్తుంటారు. ఎంతమంది రైతులు పంట పొలాలు ఎండిపోయిన తర్వాత పశువులకు మేతకేస్తున్నారు. గొర్రెలు మేకలు మేత మేస్తున్నాయి. పంట పొలాలు ఎండిపోయిన తర్వాత ట్యాంకర్లు తీసుకొచ్చి వాటర్ పోస్తున్నారు. మన ఎంత కరెంటు సరిగ్గా లేక, రైతుల బోర్లకు నీళ్లు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారు రైతులు. మీకు తెలుసు, మీరు ప్రత్యక్షంగా ఛానల్ ఉంటారు కాబట్టి 24 గంటలు మీకు అదే వస్తుంటుంది వార్తలు. కాబట్టి మాకంటే మేము మాట్లాడిన కూడా ప్రతిపక్షం ఉండి ప్రభుత్వం మీద దుర్మతి వస్తుందని చెప్పి అంటారని మీకంత వాస్తవాలు తెలుసు. చాలా రైతులు అరిగోసపడుతున్నారు. రైట్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒప్పుకుంటున్నాడు. కొన్ని చోట్ల నీరు అందలేదు, నీళ్లు రైతులకు అందలేదు, కరువు పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యం వల్ల బోర్లు ఎండిపోయినాయి, వాటర్ లేదు అంటున్నారు. నేను ఇందాక ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను, మీది
చాలా పెద్ద ఖజానా ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలో అత్యధికంగా ఎక్కువ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర అని రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఆ డబ్బుల నుంచి ఆర్థిక సాయం ఎందుకు అందించట్లేదు కేసీఆర్ అని అంటున్నారు. ప్రకారంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడైనా సరే ఒక పార్టీ తరఫున సరే మా సాయం చేయవలసిన పరిస్థితి సాయం చేస్తాం, కానీ మీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వం నడుపుతున్న తీరులో మీరు ఎంతవరకు రైతుల్ని కాపాడుకుంటారు? రైతు ఇబ్బందుల వల్ల సమీక్షలు ఏమి చేసిరా అధికారులను కానీ మంత్రులకు సంబంధించి? ఆయన కూడా అనేది అదే, ప్రభుత్వమే ఇవ్వాలా, ప్రతిపక్షం కూడా కొంత ఇవ్వచ్చు కదా అని. ఎంత నష్టం జరుగుతుందో వాళ్ళకి ఎట్లాంటి పరిహారం కట్టించాలని చెప్పి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఆలోచన చేస్తురా, సమీక్షలు చేస్తురా అని చెప్పేసి మేము మన ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి మేము అడుగుతున్నాం. మా పార్టీ తరఫున మీకు చేతగానే చెప్పండి, మా పార్టీ తరఫున ఖచ్చితంగా మీరు సహాయం చేస్తాం. మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారం నడిపిస్తున్నప్పుడు మీ పార్టీ అంటే మీ ప్రభుత్వం తరఫున రైతులు ఎట్లా అనుకుంటారో ఒకసారి చెప్పాల్సిన బాధ్యత ఉంది. గతంలో మేము వడగండ్ల వాళ్ళు వచ్చినప్పుడు 420 కోట్ల రూపాయలు 450 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అందరికి ఇచ్చినాం. అప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. ఇప్పుడు పంట నష్టం జరుగుతుంది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు ఎలా కాపాడతారు చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఉంది. అది వదిలేసి ఎంతసేపు ప్రతిపక్షం కేసీఆర్ గారు బయటకు వెళ్తేనే మీకు అంత భయపడుతుంది ఎందుకు? కేసీఆర్ 100 రోజులు మీకు సమయం ఇచ్చింది కదా, సో లేకపోతే ఎందుకుంటారండి? ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది, కేసీఆర్ ఉంది. కేసీఆర్ గారు ఏదైతే రైతులను పరామర్శించడానికి పంట పొలాలను ఎండిన పొలాలను చూడడానికి వచ్చినప్పుడు మీకు ఎందుకంత నష్టం, ఎందుకంత ఉలికి పడుతున్నారు? మీరు నిజంగా పరిపాలన సరిగ్గా చేస్తే మేము ఒకటే చెప్తున్నాం, కరెంటు సరిగా లేదు, కరెంటు సరిగా రావట్లేదు, బోర్లు మొత్తం మోటార్లు కాలిపోతున్నాయి, బోర్ల గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, బోర్ల వాటర్ తగ్గిపోయింది కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాని మీద చర్యలు తీసుకోవాల్సిన వదిలేసి ప్రతిపక్షం ఏదైతే పరామర్శించకపోయిన సందర్భంగా ప్రతిపక్ష నాయకులు